అందరికీ నమస్కారం అండి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ ఆంగ్ల మాసంలో చివరి నెల అయినటువంటి డిసెంబర్ నెలలో ఎలా ఉంటుందో చూద్దాం. మనకి మీ రాశ్యాధిపతి అయిన బృహస్పతి యొక్క అనుకూలమైన వీక్షణం మీ రాశిపై ప్రసరించడం వల్ల ఈ మాసం మీకు ఒక నూతన ఆరంభంగాను మానసిక స్పష్టతను ప్రసాదించేదిగా ఉంటుంది. సందిగ్ధతను ఈ మాసంలో ఒక స్పష్టమైన సమాధానం లభిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు రెట్టింపు అవుతాయి. దానిని ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా పూర్తిగా పనిచేయాలన్న దృఢ నిశ్చయంతో మీరు ముందుకు సాగుతారు. ఈ మార్పు కేవలం మీకు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న వారికి కూడా స్ఫూర్తిని కలిగిస్తుంది. పెద్దల నుండి, గురువుల నుండి మీకు అనుకూలమైన సలహాలు, ఆశీస్సులు అంటే పెద్దవాళ్ళ బ్లిస్ మీకు వస్తుంది. అలాగే ఇతర గ్రహాల సంచారం, ముఖ్యంగా శని మరియు రాహుకేతువుల ప్రభావం వల్ల కొన్ని విషయాల్లో మీరు ఆచితూచి అడుగు వేయాల్సిన ఆవశ్యకతను సూచిస్తుంది. ముఖ్యంగా మీ మాట తీరుపై సంపూర్ణ నిగ్రహం పాటించడం ఈ మాసంలో అత్యంత కీలకమైనది. తొందరపడి వాగ్దానాలైతే చేయబాకండి. చిన్న పొరపాట్లు అనవసరమైన వివాదాలకు, మానసిక అశాంతికి దారితీసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు చాలా క్రియాశీలకంగా పనిచేస్తారని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మీ కార్యాలయంలో నూతన బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు అప్పగించబడతాయి. ఇది మంచి సువర్ణ అవకాశంగా తీసుకుని ముందుకు అడుగు వేయండి. మీ సృజనాత్మక పై అధికారుల నుండి ప్రశంసలు, గుర్తింపు తెచ్చేదిగా ఉంటుంది. జీతభత్యాల పెంపు కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ మాసం ద్వితీయార్థంలో మీ రాశిలోకి సూర్యుని ప్రవేశం జరిగిన తర్వాత మీకు ప్రభుత్వ సంబంధిత పనులలో మీకు కొందరి కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశము, కోరుకున్న సెక్షన్కి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి ఖచ్చితంగా ఒక మంచి జాబ్ కూడా మీకు దొరికే అవకాశం ఉంది. ఒక స్థిరమైన ఉద్యోగంలో చేరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక బిజినెస్ చేసే వాళ్ళకైతే కనుక ఈ మాసంలో లాభాల బాట కనిపిస్తోంది. అంటే వ్యాపారాన్ని ఇతర ప్రాంతాల్లోకి విస్తరించడానికి, కొత్త వ్యక్తులతో భాగస్వామి అంటే పార్ట్నర్షిప్ డీల్స్ కుదుర్చుకోవడానికి, భాగస్వామి వ్యాపారంలో అడుగుపెట్టడానికి అవసరమైన న్యాయ నిపుణుల సలహా తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. మీ ఊహాత్మక ప్రణాళికలతో, నూతన ఆలోచనలతో మార్కెట్ స్ట్రాటజీని గమనించి మీ స్థానాన్ని పదిలిపరుచుకోగలుగుతారు. ఆర్థిక పరంగా ఈ మాసం మీకు శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. మీరు చేస్తున్న ప్రతి వృత్తి వ్యాపారాల నుండి అవకాశం కాకుండా కొన్ని కొత్త మార్గాలు ఇన్నోవేటివ్గా రావటము, కొందరికి వారసత్వంగా లేదా గతంలో ఎప్పుడో పెట్టుబడి పెట్టిన షేర్స్ ఒక్కసారిగా డెవలప్ అయ్యి మనకి లాభం రావటము, రావాల్సిన పాత బాకీలు ఒక్కసారిగా వచ్చి పడటం కూడా మీకు మంచి అనుకూల ఫలితాలు ఇస్తాయి. అలాగే మీరు విదేశీ ప్రయాణాల కోసం, గృహ నిర్మాణం కోసము, గృహ మరమ్మతుల కోసము మీరు అధికంగా దయం వెచ్చించవలసి రావచ్చు. అందువల్ల ఈ మాసంలో పొదుపు మంత్రాన్ని పాటించడం అత్యవసరం. అనవసరమైన విలాసాలకు, వినోదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా అప్పు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. తాత్కాలికంగా ఏదో పెరిగి లాభం వస్తుందన్న వాటి జోలికి పోబాకండి. మాసాంతానికి ఈ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. పనులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితము, బంధుత్వాల విషయానికి వస్తే ఈ మాసంలో మీ గృహంలో ఒక ప్రశాంతమైన, ఆనందకరమైన, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తుంది. అంతవరకు ఇబ్బంది లేదు. కానీ విజయవంతంగా ఒక కొలిక్కి మీకు రావటం వల్ల అసూయతో మీకు ఎనిమీస్ తయారయ్యే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు సందడిగా పండుగ వాతావరణంలో ఉండే మీ ఇంటిని చూసి అసూయపడేవాళ్ళు కొందరు లేనిపోనివి అంటించాలని తాత్రయపడతారు.
ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి మీ కుటుంబ సభ్యుల విషయంలో కొంత ఆందోళన కలిగించటానికి తాపత్రయపడతారు. జాగ్రత్తగా వీరిని ఈ థర్డ్ పార్టీస్ని జాగ్రత్తగా ఒమిట్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే అవసరంగా వారిని గమనిస్తూ మానసిక ధైర్యాన్ని మీ వాళ్ళకి ఇచ్చుకుంటూ మీ బాధ్యతను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. ఒక మంచి ఉన్నతమైన కుటుంబం నుంచి ఆశించిన సంబంధం కుదిరే అవకాశం, మీ కుటుంబంతో కలిసే అవకాశం మీ పిల్లల ద్వారా మీకు అందుతుంది. అలాగే భార్యాభర్త దంపతుల మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి అపార్థాలు తలెత్తినా మీ సర్దుకుపోయే మనస్తత్వము, మీ ఓపిక, మీ సమయస్ఫూర్తి, నిజాయితీతో కూడిన మీ ప్రేమే మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే ఆరోగ్యపరంగా తీసుకున్న ధనుస్సు రాశి వారికి డిసెంబర్ మాసంలో అప్రమత్తంగా ఉండాలి. మీ రాశ్యాధిపతి అయిన గురువుడు అనుకూలంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి, నిరంతర ప్రయాణాలు, మానసిక ఆందోళన మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించినవి, నర్వస్ సంబంధించినవి ఏమన్నా చిన్న చిన్న ఆటంకాలు వచ్చి ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. అలాగే జంక్ ఫుడ్స్ పూర్తిగా నివారణ చేయండి. ముఖ్యంగా ఈ మాసం మధ్య భాగంలో సుమారుగా 3వ వారంలో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. వేగాన్ని నియంత్రించుకోండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. అయినప్పటికీ చిన్న చిన్న గాయాలు అయ్యే సూచన మాత్రం చెప్పక తప్పదు. యోగా, ధ్యానము, ప్రాణాయామం వంటి అభ్యాసాల ద్వారా మానసిక ప్రశాంతి, శారీరక దారుఢ్యం కూడా కలుగుతాయి. వయసు మళ్ళిన వారు కీళ్ల నొప్పులు, జీర్ణ సంబంధమైన పాత సమస్యలు తిరగపెట్టే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయానికి వస్తే ఏంటంటే ఒక వరంలాగా చెప్పవచ్చు. మంచి జ్ఞాపక శక్తి, ధారణ శక్తి కలిగి కష్టపడి చదివినప్పటికీ ప్రతి అంశం మీకు చక్కగా అర్థమవుతుంది. అంతకుముందు చాలా క్లిష్టతరంగా ఉన్న పదాలు కూడా చాలా స్పష్టంగా ఆ చాప్టర్స్ అన్ని మీకు అర్థమయ్యే అవకాశం నెలలో ఉంది. కాబట్టి నెలలో ఖచ్చితంగా కష్టపడి చదవండి. ఇక వీసా సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. గణితము, సైన్సు, టెక్నాలజీ, న్యాయశాస్త్రాల వంటి రంగాల్లో కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కూడా శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు శ్రద్ధగా చదివించండి. మంచి మార్కులు సాధించే అవకాశం నెలలో ఉంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన పనుల మీద స్వల్ప దూర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు, బంధువుల ఇంట్లోకి రాకపోకలు లాంటివి కూడా జరిగే అవకాశం మీకు కనిపిస్తుంది. ఇవన్నీ చూసుకుంటే మొత్తం మీద ఈ డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి వృత్తిపరమైన ఎదుగుదల కనిపిస్తుంది. కుటుంబంలో ఆనందం కనిపిస్తుంది. ఆర్థికంగా మంచి రాబడి ఉంటుంది. వాక్చాతుర్యం విషయంలో కొంచెం నియంత్రణ పాటిస్తే బంధాలు కూడా బలపడే అవకాశం ఉన్నది. ఈ శుభ పరిణామాలన్నీ తీసుకుంటూ చక్కగా గురువారం నాడు దత్తాత్రేయుల వారికి పూజ చేయటం వల్ల కానీ, ఆవుకి 2 అరటిపళ్ళు పెట్టడం ద్వారా కానీ ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి. మీరు గురుగీత వీలైతే పారాయణ చేయండి ప్రతిరోజు కూడా ఒక్క 10 నిమిషాలు. ఈ చిన్న చిన్న రెమెడీస్తో ఈ మాసమంతా మీకు అద్భుతమైన ఫలితాలు సాధిస్తాయి. చాలా చక్కగా ఈ రాశి వాళ్ళ ముందుకు వెళతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు, శుభాభినందనలు.